Hi friends, this is Prudvi. Welcome to day 61 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం వ్యూస్ ఇన్ మోడల్ డ్రివెన్ యాప్స్, వ్యూస్ ఇన్ డేటావర్స్. సో ఎలా అయినా అడగొచ్చు అండ్ ఇది ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ని షేర్ చేయండి. సో వ్యూ అంటే ఏంటంటే ఒక టేబుల్ డేటాని మనం డిస్ప్లే చేయడానికి ముందుగానే ఫిల్టర్స్ ని అప్లై చేసి ఉంటారు. సో మనం ఒక డేటాని ఫిల్టర్ చేసి మనం స్పెసిఫిక్ కాలమ్స్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటే మనం వ్యూని క్రియేట్ చేసుకుంటాం. అలా మనకి ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉన్నాయి. సో అదొక 5 టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి అట్లా ఉంటాయి మనకి. సో బై డిఫాల్ట్ సిస్టమ్ వ్యూస్ ఉంటాయి అండ్ పబ్లిక్ వ్యూస్ బై డిఫాల్ట్ మనకు ఉంటాయి. సో పబ్లిక్ గా మనకి అంటే అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతున్నట్టు మనకి కనిపిస్తాయి. సో లేదంటే మీరు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫైండ్ వ్యూ అని, లుక్అప్ వ్యూ అని, అసోసియేటెడ్ వ్యూ అని, ఇంకా క్విక్ ఫైండ్ వ్యూ అని ఇలాంటివి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అడ్వాన్స్డ్ ఫైండ్ వ్యూ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ క్యాల్కులేషన్స్, ఫిల్టర్స్, కస్టమ్ అంటే మనకి తగినట్టు మీరు క్రియేట్ చేసుకొని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. స్పెసిఫిక్ కాలమ్స్, స్పెసిఫిక్ ఫిల్టర్స్, మల్టిపుల్ ఫిల్టర్స్, ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ ఇవన్నీ పెట్టి. సో అదే ఇప్పుడు ఫైండ్ వ్యూ అంటే మీరు ఇప్పుడు పైన సెర్చ్ చేస్తే ఆ రికార్డు డిస్ప్లే అవుద్ది. సో అదే క్విక్ ఫైండ్ వ్యూ అంటే. ఓకే, సో సెర్చ్ బాక్స్ లో సెర్చ్ చేయడానికి క్విక్ ఫైండ్ వ్యూ యూస్ చేస్తారు. నెక్స్ట్ అసోసియేటెడ్ వ్యూ అంటే రిలేటెడ్ రికార్డ్స్ ని డిస్ప్లే చేయడానికి, అండ్ లుక్అప్ వ్యూ అంటే లుక్అప్ ఫీల్డ్స్ కానీ ఇట్లా మనకి దాని నుంచి మనకి డేటాని మనం డిస్ప్లే చేసుకోవడానికి యూస్ చేస్తాం. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ కోర్స్ ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.